హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ allinone తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ని చాలా డెకరేటివ్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, స్పాంజీగా ఎంత బాగా కేక్ అనేది మనకు వచ్చిందో చూడగానే అర్థమైపోతుంది. అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఇక్కడ మనం రిఫైండ్ ఆయిల్ అంటే ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ మనం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఒక విస్కర్తో అంతా కలుపుకోవాలి. లేదంటే ఏదైనా ఒక స్పూన్తో కానీ మీరు కలుపుకోవచ్చు. మనకు ఆయిల్ పెరుగు అనేది సపరేట్గా ఉండకుండా మొత్తం ఒకటే క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అంతా ఇలాగా కలుపుకోవాలి. చూడండి, మనకు అంతా థిక్ క్రీమ్ లాగా మొత్తం ఫామ్ అవుతుంది. చూడండి, ఇలాగా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాగా కప్పులో మైదా వేసుకొని ఇలాగా ఒకసారి ఫింగర్తో ఇలా మనం మెజర్ చేసుకోవాలి. మీరు ఏ కప్ అన్నా ఏదైనా సరే ఒక కప్ని మెజర్ కోసం యూజ్ చేసుకోండి. ఇక్కడ 2 కప్స్ మైదా వేసుకున్నాను. నేను హాఫ్ కప్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ కాబట్టి మనం కోకో పౌడర్ అనేది కంపల్సరీ. హాఫ్ కప్ కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేనప్పుడు మీరు ఈనో కానీ అలాంటివి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల కేక్ అనేది మనకు స్పాంజీ లాగా వస్తుంది. అలాగే ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, ఇలాగా ఏదైనా ఒక ఎసెన్స్ అనేది మీరు తీసుకోండి. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకున్నాను. ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పాచులాతో కానీ ఏదైనా ఒక స్పూన్తో కానీ మీరు ఇలాగ కలుపుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు మిల్క్ తీసుకోవాలి. హాఫ్ కప్ ముందుగా వేసుకున్నాం, హాఫ్ కప్పు తర్వాత వేసుకోవాలి. అలాగే 2 కప్స్ మైదాకి 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ని మెజర్ చేసుకోవద్దు, షుగర్ పౌడర్ని మెజర్ చేసుకోవాలి. ఇది వేసుకొని అంతా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే మీరు ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఖచ్చితంగా పెరుగు అండ్ పాలు అనేది ఖచ్చితంగా వాడాలి. మనం విత్ ఎగ్తో చేస్తే మాత్రం మొత్తం ఎగ్స్తోనే మనం ఈ కేక్ బ్యాటర్ అనేది కలుపుకోవచ్చు. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం కేక్ తయారు చేసుకోవడానికి గిన్నెని తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ని తీసుకుంటున్నాను. మందపాటి కుక్కర్ని తీసుకొని ఇందులో ఇలాగ బటర్ని తీసుకొని ఇలాగ గ్రీస్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాగ గ్రీస్ చేసేసుకోవాలి మొత్తం చుట్టూ అండ్ కింద అడుగు భాగాన, ఈ గిన్నె అడుగు భాగాన అంతా ఇలాగా ఈ బటర్ అంతా గ్రీస్ చేసుకోవాలి. మనం ఈ బటర్ని కరిగించకుండా ఇలాగే గ్రీస్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఇలాగ గ్రీస్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులోకి మైదాని కొద్దిగా వేసుకొని ఇలాగా లోపలంతా ఇలా డస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. మనం బటర్ అండ్ మైదా ఫ్లోర్తో అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌల్ని. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలాగా మిడిల్లో పోసుకోవాలి. ఇలా మిడిల్లో పోయడం వల్ల మనకు కేక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే కేక్ బ్యాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది నీట్గా. మనం ఎక్కువగా ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు బౌల్ని. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా మనం ఈ కుక్కర్లోకి కంప్లీట్గా వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల మనకు ఇలాగా ఉండలాగా బెలూన్స్ లాగా ఉన్నది మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి, మందపాటి పెనం. మనం ఏదైతే కేక్ చేస్తున్నామో అది డైరెక్ట్ బౌల్ పెట్టకుండా ఇలా పెనం పెట్టుకొని ఒక 5 to 10 minutes హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిపోయిన తర్వాత మనం
మనం చేస్తున్న కేక్ బౌల్ని ఆ పెనం పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కుక్కర్ది క్యాప్ అనేది పెట్టుకోవాలి. ఈ కుక్కర్ క్యాప్ పెట్టుకునేటప్పుడు మనం ఇక్కడ రబ్బర్ తీసేయాలి. ఈ క్యాప్ పెట్టుకొని మనం 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్. ఆఫ్టర్ 30 మినిట్స్ చూడండి కేక్ అనేది మనకు చక్కగా బేక్ అయిపోయింది. ఇలా నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే మనకు అంటుకోకుండా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మన కేక్ అనేది బేక్ అయిపోయింది. ఇప్పుడు ఆ కేక్ని చల్లారనిద్దాం. ఈలోపు ఈ కేక్ క్రీమ్ చేస్తున్నాను. ఈ కేక్ క్రీమ్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు నేను కోకో పౌడర్ అనేది వేసుకుంటున్నాను. 1 కప్ కోకో పౌడర్కి ఇక్కడ 1/2 కప్పు పాలను వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలాగా కొద్దిగా వేడిగా కాగానే ఇందులోకి 2 టీ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు 1 టీ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఇది కలుపుతూనే ఉండాలి. మనకి క్రీమ్ అనేది ఉండలు కట్టుకోకుండా ఉండాలన్నమాట. మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసినప్పుడు మనకు బ్యాటర్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది తొందరగానే వేడి చేయడం వల్ల. కాబట్టి మనం ఇది ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనకు ఈ క్రీమ్ అనేది కొంచెం థిక్గా మనకు రెడీ అయిపోయింది. ఈ థిక్ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది కొద్దిసేపు చల్లారనిస్తే ఇంకా థిక్గా అవుతుంది. ఇలా స్పూన్తో చూస్తే ఇలాగా జారుడుగా రావాలి. ఇప్పుడు అది కొద్దిసేపు చల్లారనిద్దాం. మనం ఇప్పుడు కుక్కర్లో ఉన్న కేక్ని ఇలా నైఫ్తో రౌండ్గా ఒకసారి అని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బోర్లించి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిసేపు చల్లారనిస్తే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. మనకు పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇలాగే కట్ చేసి కూడా తినొచ్చు, కానీ దీనిపైన మనం డెకరేట్ చేద్దాం. దీన్ని ఇలాగా బోర్లించుకొని ఇక్కడ మనం పైన టూటీ ఫ్రూటీ వేసాం కదా, కాబట్టి మనం ఇప్పుడు టాపింగ్ చేసుకోవడానికి ఇలా రివర్స్లో మనం కేక్ అనేది బోర్లించి దీనిపైన మనం చేసుకున్న చాక్లెట్ క్రీమ్ని ఇలాగా వేసుకోవాలి. కోకో పౌడర్తో చేసిన ఈ క్రీము మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎక్కడ చాక్లెట్ క్రీమ్ లేదు అనే తేడా అనేది అస్సలు తెలియదన్నమాట. ఇది చాక్లెట్ గ్లాస్ లాగా చాలా బాగా వస్తుంది. ఇలాగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం ఈ కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూరా. ఎందుకంటే ఇది మనకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. కంప్లీట్గా కేక్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం ఈ కేక్ని కేక్ మిడిల్లో ఈ క్రీమ్ అనేది వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకు కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది మనం కొద్దిసేపు ఇలాగే సెట్ చేసుకోవాలి క్రీమ్ అంతా వేసుకుంటూ. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత దీన్ని డెకరేట్ చేసుకుందాం. దీన్ని డెకరేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్ట్రాబెర్రీ రోల్స్ని తీసుకున్నాను. ఈ స్ట్రాబెర్రీ రోల్స్ని ఇక్కడ 2 తీసుకున్నాను. స్ట్రాబెర్రీ రోల్స్ని ఇలాగా పెట్టి సెట్ చేసుకోవాలి. మనం ఇలాగే డైరెక్ట్ కూడా కట్ చేయొచ్చు, అలాగే మనం ఎంత కావాలంటే అంత డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ రోల్స్ 2 ఇలా పెట్టిన తర్వాత చుట్టూ స్ప్రింకిల్స్ లాగా చేయడానికి నేను ఈ రోల్స్ని ఇలాగా క్రష్ లాగా చేసి చుట్టూ వేసాను. ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఏదైనా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ చాక్లెట్ పెడదాం అనుకున్నా, కానీ చాక్లెట్ పెట్టకుండా మంచి చాక్లెట్ని ఇలా క్రష్ చేసి రౌండ్గా చుట్టూరా ఆ చాక్లెట్ క్రష్ని కూడా ఇలా వేసేసాను. చూడండి చాక్లెట్ కేక్ అనేది మనకు ఫైనల్లీ లుక్ అనేది ఇలా ఉంది. కంప్లీట్ అయిపోయింది కేక్ డెకరేషన్ కూడా. అంతే అండి, ఎంతో టేస్టీ చాక్లెట్ కేక్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఎలాంటి సెలబ్రేషన్స్కైనా మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.